ప్రెజెంట్ హౌస్లో ఎవరైనా నిఖిల్ని ఓడించగలరా అంటే టైటిల్ రేస్ నుంచి? నేనైతే లేదు అని చెప్తాను. ఎందుకంటే టైటిల్ రేస్కి ఇంకా దగ్గరలో ఇంకా పట్టుమని గట్టిగా ఒక 9 రోజులు 10 రోజులు ఉండిద్ది, అంతకుమించి ఉండదు ఇంకా. అయితే ఈ 10 రోజుల్లో ఓడించగలరంటే ఓడించడానికి సాధ్యం అవ్వని పరిస్థితి. అయితే బాగా దగ్గరలో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. తను బాగా ఆడాడు, తను డిజర్వ్డ్. అది దాని గురించి పృథ్వీ కూడా చెప్తాడు, ఎవరు గెలిచినా ఓకే అని, కానీ నిఖిల్ గెలవాలని ఉంది అని పృథ్వీ అంటాడు. అయితే నిజంగానే నిఖిల్ కూడా బాగా ఆడాడు, అలాగే గౌతమ్ కూడా బాగా ఆడాడు. వీళ్ళిద్దరిలో విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చూడాలి, మీరు గట్టిగా ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ 10 రోజులు ఉంది. అది ఎవరికైనా, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి అయినా నిఖిల్ ఫ్యాన్స్కి అయినా ఈ 10 రోజులు డిసైడ్ చేసేస్తారు. ఎందుకంటే 10 రోజులు కూడా కాదు, నాకు తెలిసి 9 రోజులే. ఎందుకంటే లాస్ట్ అది ఈవెంట్ ఉండేది కాబట్టి అది ఆ రోజు కౌంటింగ్ తీసుకోరనుకుంటా. అయితే ఈ 9 రోజులు ఎవరెవరికి సపోర్ట్ చేసినా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు విన్ అవుతారు కామెంట్లో మెసేజ్ చేయండి, లైక్ కొట్టండి. మనల్ని సపోర్ట్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొన్ని మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. బాయ్. అయితే కానీ 9 రోజులు మాత్రం చాలా టైట్, అదని అందరికీ తెలుసు. కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు, అయినా వాళ్ళు మనం లెక్క చేయమనుకోండి. ఓకే, బాయ్.